ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకిచ్చిన వాక్యాంశం చూసినట్లయితే, పెంతెకొస్తు తరువాత 11వ ఆదివారము, దళిత మరియు ఆదివాసీ ఆదివారము. ఛిద్రమైన దేవుని రూపమును పునరుద్ధరించుట. మరొకసారి అంశం చూసినట్లయితే, దళిత మరియు ఆదివాసీ ఆదివారము. ఛిద్రమైన దేవుని రూపమును పునరుద్ధరించుట. బైబిల్ పట్టణములు చూసినట్లయితే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనముల వరకు మొదటి పాఠముగా, రెండవ పాఠముగా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 29 వచనముల వరకు, ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా 113వ కీర్తన 1 నుంచి 9 వచనముల వరకు, సువార్త పాఠముగా లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనముల వరకు ఈరోజు మనకి పాఠ్యాంశములుగా ఇచ్చి ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథము నుండి మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము మనకిచ్చిన మొదటి పాఠంలో 1 నుంచి 8 వచనం వరకు ఇచ్చి ఉన్నారు. దానిలో మనము 8వ వచనం చదువుకుందాము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. దేవుని వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాగణుడను సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధాత్మదేవ, దయగల దేవ, కృపగల దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో నైనా మా సిఎస్ఏ ఆల్మానికి వారు ఇచ్చినట్లుగా మరి ప్రవ్వా, ఇదిగో నైనా ఆదివాసీలు దళితుల గురించినైనా ఈరోజు మాకు ఇచ్చిన అంశమును ప్రవ్వా కొద్ది నిమిషాలు మేము ధ్యానించుకోవటానికి, నీ కృపా వాక్యమును ప్రవ్వనైనా మేము ప్రకటించుకోవటానికి నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను మా మీద ఉంచి వినుచున్న మాకు నీ ఆత్మశక్తిని అనుగ్రహించి ఒక్క మాటైనను నైనా మా హృదయాలలో నైనా వాటిని నింపుకుని దాని ప్రకారం నడుచులాగున నీ కృప, నీ ప్రేమ, నీ ప్రసన్నత మా మీద ఉంచుమని నజరేయుడని యేసు క్రీస్తు నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనకిచ్చిన అంశం చూసినట్లయితే, దళిత మరియు ఆదివాసీ ఆదివారము. ఒక్కొక్క అంశంను ఒక్కొక్కరుగా మనకిస్తూ ఉంటున్నారు. వివాహము గురించి మరి చూస్తాము, బాప్తిసము గురించి మనము చూస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్క మిషన్ సండే గురించి మనం చూస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్కటి మనకి ఆల్మానిక్లో ఇస్తున్నారు. ఈ వారం చూసినట్లయితే దళితులు ఎవరయ్యా అంటే, తృణీకరించబడిన వారు, విసర్జించబడిన వారు, ఎన్నిక లేని వారు, వీళ్ళందరినీ కూడా మనము దళితులుగా పిలుస్తూ ఉంటాము. రకంగా చెప్పుకోవచ్చంటే, ప్రభుత్వం వారు కూడా దళితులని మరి చాలా తక్కువగా చూస్తూ వాళ్ళకంటూ ఒక రాయితీలు ఇవ్వటం మనం చూస్తూ ఉంటాము. దళితులంటే ఎందుకు పనికిరాని వారని, తృణీకరించబడిన వారని మనము చూస్తూ ఉంటాం. అలాంటి వారి కోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి అనాది కాలంలో ఇప్పటికీ కూడా చూస్తున్నట్లయితే మన ప్రభుత్వంలో అనేక మంది ఉన్నతమైన పదవులు దళితుల వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దళితులని మరొక షెడ్యూల్ తెగలగా నిర్మించి ఒక నిరాకరించబడిన వారుగా, తక్కువ జాతి వారిగా చూస్తూ ఉంటాము. ఈ కులం మతం పరంగా దళితులని ఒక వర్గీకరిస్తూ ఉంటారు. ఇలా వర్గీకరించితే చూసినట్లయితే దళితులంటే చాలా తక్కువ జాతి వారని మనము చూస్తూ ఉంటాము. అయితే తక్కువ జాతి వారని యేసుక్రీస్తు ప్రభువారైతే తృణీకరించలేదు మనల్ని. మన కోసం ఆయన మాత్రమే తృణీకరించబడ్డారు. మన కోసం ఆయన మాత్రమే తృణీకరింపబడినట్లు మనము చూస్తూ ఉంటాము. అయితే మనము వాక్యాంశంలోకి వచ్చినట్లయితే,
మరి ఐగుప్తీల కాలంలో నిర్గమాకాండము మనం చూసినట్లయితే మొదటి నుంచి చూసినట్లయితే ఐగుప్తీల కాలంలో ఇశ్రాయేలీలు ఏ విధంగా మరి ఫరో కింద బానిసత్వం చేసి ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఐగుప్తీలు మరి ఫరో చెర నుండి తప్పించుకోవటానికి ఎన్నో పాట్లు పడి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆ మొర్రను విన్న యెహోవా దేవుడు నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశానని చెప్పి అందుకే వారి కోసము మంచి ప్రవర్తనను పంపించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఎక్కడైతే అణగారిపోతున్న వారిని, ఎక్కడైతే నిరాకరింపబడిన వారిని, ఎక్కడైతే త్రొక్కువేస్తున్న వారిని మరి ఉంటారో వారి మధ్యలోనే యెహోవా దేవుడు మరి కొత్తగా ప్రవర్తనను తీసుకుని వచ్చి వారిని విడిపించడానికి అనేక చోట్ల మరి వారికి తోడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో నుండి తప్పించబడినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఎక్కడంటే ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోతారు. ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోతారు. ఎక్కడ? న్యాయాధిపతుల కాలంలో మరి 13వ అధ్యాయంలో మనం చూస్తాము. ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా మరి ఇశ్రాయేలుని తప్పించడానికి యెహోవా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఐగుప్తీలు ఇశ్రాయేలుని ఏమని పిలిచేవాళ్ళంటే మరి హబీరులు. హబీరులు అనగా ఏంటంటే అర్థము అనగా ద్రొక్కబడిన వారు. హబీరులు అంటే అనగా ద్రొక్కబడిన వారు అని ఐగుప్తీలు ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మళ్ళీ ఆ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి మళ్ళీ తప్పించుకుని అష్షూరు రాజు చేతిలోకి వాళ్ళు వచ్చేస్తారు. అష్షూరు రాజు చేతిలో మళ్ళీ ఇశ్రాయేలు జనాంగము వారికి బానిసలుగా మరి ఉన్నట్లు మనం 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసి మరి అక్కడ బబులోనీయుల చెరలోకి వెళ్ళిపోతారు. బబులోనీయుల చెరలో కూడా ఇశ్రాయేలీలు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. మరి కీర్తనలు 136వ కీర్తనలో కూడా మనము బబులోనీయుల చెరల కింద మేము అణగద్రొక్కబడ్డాము అని రాసబట్టినట్లు మనం చూస్తాము. అదేవిధంగా చూసినట్లయితే మరి వీళ్ళు చివరికి మోయాబీయుల కింద కూడా మరి వచ్చేస్తూ ఉంటారు. మోయాబీలు దేశంలో కూడా మరి మోయాబీలు కూడా ఇశ్రాయేల్ జనాంగాన్ని అణగద్రొక్కినట్లు మనం చూస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడే చూసినట్లయితే ఇశ్రాయేలీలు మరి తక్కువ జాతి వారిని చూస్తూ వారిని అణగద్రొక్కడానికి ఉన్నతమైన జాతుల వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో మళ్ళీ ఎప్పుడు కూడా యెహోవా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ఎక్కడికక్కడికే విడిపిస్తూనే వస్తూ ఉన్నారు. అదే సమయంలో మనం చూసినట్లయితే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇశ్రాయేలీలు మరి దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. కానీ వాళ్ళు ఎక్కడికక్కడే మరి ఏదో ఒక చేతిలో వాళ్ళు బానిసత్వంలోకి పడిపోతున్న సమయంలో యెహోవా దేవుడు వారికి తోడై ఉండి వారిని విడిపించి వారిని కాపాడుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం ఎస్తేరు గారిని చూసినట్లయితే మరి యూదులైన మరి ఉన్నప్పటికీ కూడా అక్కడ చెర నుంచి కాపాడడానికి తన జనాంగాన్ని విడిపించుకోవటానికి యెహోవా దేవుడు ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు. ఎస్తేరుని ఏర్పాటు చేసుకుని ఎస్తేరును మరి తన జనాంగాన్ని కాపాడుకోవటానికి మరి ఎన్నుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే ఈ దళిత అనేది మనం చూసినట్లయితే చాలా మనం ఇప్పుడు రోజుల్లో కూడా చూస్తూ ఉంటాము. దళితుల్ని ఒక చిన్న చూపు చూడటం చూస్తూ ఉంటాము. మనము చూస్తూ ఉంటాం కదా, చెప్తూ ఉంటారు ఒక్కొక్క కులము ఒక్కొక్క మరి మనిషి పోలిక చొప్పున పోలుస్తూ ఉంటారు. శూద్రులు ఒక చోట నుంచి వచ్చారు, తల నుంచి ఒకరు, పొట్ట నుంచి ఒకరు, పాదముల నుంచి ఒకరు. అలా చూసినట్లయితే పాదముల నుంచి వచ్చిన వారు ఎవరయ్యా అంటే దళితులంట. వాళ్ళే అణగారిన వర్గాలు వారంట, వారే తక్కువ కులం వారంట. మనమైతే అనుకుంటూ ఉంటాము మనిషి అంతా ఒకటే కదా, ఒక్కొక్కరిని ఏ విధంగా పోల్స్తారు అని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు మరి ఏమని అంటే మనకిచ్చిన అంశంలో చూస్తాం కదా, మరి చిత్రమైన దేవుని మరి రూపమును పునరుద్ధరించుట. మరి ఎక్కడ చిత్రమైన రూపం అంటే దేవుని
రూపము. మనం అందుకే చూస్తాం కదా, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని తెలియచేశాడు. ఏమనంటే మన స్వరూపములో ఎవరు చేద్దామన్నారండి? నరులను చేద్దాము. ఆ నరులు ఎవరు? మనమే. మనలను చేయటానికి మరి యెహోవా దేవుడు తన స్వరూపములే ఎన్నుకున్నట్లు చూస్తూ ఉన్నాము. మరి తన స్వరూపము, మరి ఇక్కడ చూస్తున్నాం కదా, చిత్రమైన దేవుని రూపము. ఆ రూపం ఎవరిదయ్యా అంటే దేవుని రూపము, నీది నాది. ఆ రూపము దేవుడు మనకిచ్చిన రూపము. ఈ రూపమును మరి ఎలా చేశారయ్యా అంటే మరి చిత్రమైన రూపముగా తయారు చేశారు. ఆ రూపమును మరలా తిరిగి పునరుద్ధరించాలి అంటే మరి ఏ విధంగా పునరుద్ధరించాలి అంటే యేసుక్రీస్తు రాక వల్ల మాత్రమే అది పునరుద్ధరించబడుతుంది అని తెలియపరుస్తున్నారు. అందుకనే ఆ నరులను చేసిన యెహోవా దేవుడు మరి ఎక్కడ ఈ రూపాన్ని కోల్పోయారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండములోనే మనకి 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. ఆ 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వ మరి ఉన్న సమయంలో ఆదాము ఒక వేరొక పనిలో చోటలో ఉంటే మరి అవ్వగారు ఒక్కరే ఉన్న సమయంలో వచ్చింది ఒక సర్పము. ఆ సర్పములో ఉన్నదే మరి సాతాను. ఆ సాతానే ఏం చేసింది? మరి మోసం చేసింది. ఏం చేసింది మోసం? ఇది నిజమా? ఈ తోట మధ్యలో ఉన్న అన్ని ఫలాలు తినమన్నారు కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలే ఎందుకు తినొద్దన్నారు అని ఒక క్వశ్చన్ అని ఆమెకి రేకెత్తించపజేసింది. అది విన్న అవ్వ తన్నుకు తాను మరిచిపోయి ఆ పండును తిని యెహోవా చెప్పిన ఆజ్ఞను ఏం చేసింది? ధిక్కరించింది. దానివల్లే పాపం అనేది వచ్చింది. ఆ పాపం వల్లే మనిషి యొక్క రూపం అనేది మారిపోయింది. ఆ రూపం మారిపోయింది. మొదటిగా సాతాను వచ్చి ఏం చేసిందంటే మనిషిని మోసం చేసింది. రెండవదిగా సాతాను మాట విన్న మనుషులు మరి నరులు తమరు ఏమైపోయారంటే తమ రూపాన్ని కోల్పోయారు. ఆ సమయంలో యెహోవా దేవుడు సాయంకాల సమయంలో వారిని పలకరించడానికి వచ్చిన యెహోవా దేవుడు ఆదాము ఎక్కడున్నావు అన్నప్పుడు నీ స్వరము విని దాగికున్నాను అని తెలియపరిచారు. ఎందుకంటే తమకులో ఉన్న మరి మహిమా రూపాన్ని వాళ్ళు కోల్పోయారు. మరి మహిమా రూపాన్ని కోల్పోయి మరి ఈ లోక రూపంలోకి వాళ్ళు మార్చబడ్డారు. కాబట్టి అప్పుడు వారు చేసిన పాపం అనేది వారికి కనులకు కట్టినట్టుగా కనిపించింది. నిజముగా అలాంటి ఆ మహిమా రూపాన్ని ఎప్పుడైతే కోల్పోయారో ఆ మహిమా రూపాన్ని మరీ పునరుద్ధరింప చేయడానికి యెహోవా దేవుడు అనాది కాలంలోనే ఒక ప్రణాళిక వేసుకుని మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి ఇదే విధంగా చెప్తూ ఉంటారు కదా, మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-4 వచనాలు చూసినట్లయితే దీనులకు సువార్తమానము ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు. ఇప్పుడు అనేక మంది కూడా మీరు క్రీస్తుని తెలుసుకున్న మనందరము కూడా ఇతరులకు తెలియచెప్పేవారిలా ఉన్నామా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఆయన ఎందుకు తృణీకరింపబడ్డాడు అయ్యా అంటే నీకోసము నా కోసం ఆయన తృణీకరింపబడ్డాడు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఉంటూ స్వరూపము అంటే ఆయన స్వరూపం ఉన్న రూపాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడంటే నీవు నేను చేసిన పాపమును బట్టి ఆయన రూపాన్ని కోల్పోయాడు. తిరిగి ఆ రూపము రావాలి అంటే సిలువ యాగము వల్ల తప్ప మరి యొక్క దానివల్ల రాదని తెలుసుకుని తన రూపాన్ని తన స్వరూపాన్ని కోల్పోయి మనలను ఉద్ధరించడానికి మనలను రక్షించడానికి మనలను మరి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకుని వెళ్ళటానికి యెహోవా దేవుడు మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినట్లు మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసినట్లయితే మనం అనుకుంటూ ఉంటాము ఎవరయ్యా ఈ దళితులు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి ఆమోసు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము అన్నమాట. 2వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే మరి అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాం 2వ అధ్యాయం 6వ అధ్యాయం ఇవన్నీ చూసినట్లయితే మనం చదువుకుంటూ వెళితే అక్కడంట పేదలైన వారి పాద రక్షకులు మరి చెప్పుల కోసం అంటండి చెప్పుల కొరకే పేదవారిని అమ్మివేస్తున్నారంట.
చూడండి ఎంత విచిత్రమో, ఎంత మరి దేవుని యొక్క రూపంతో చేయబడిన నరులము అందరము సమానమే. కానీ ఇక్కడ మన వారి తారతమ్యాలు ఏంటయ్యా అంటే మరి వాళ్ళ కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఆర్థికంగా మరి వెనుకబడిన దాన్ని బట్టి వీళ్ళు తక్కువ జాతి, వీళ్ళు తక్కువ జాతి, వీళ్ళు అని మరి ఒక ముద్ర అనేది వేసేసారు. ఇప్పుడు చూసినట్లయితే ఆదివాసీలు కూడా ఎంతోమంది, ఇంకా అనేక ప్రాంతాలలో ఆదివాసీలు కూడా మన అడవుల్లో కానీ మనము చూస్తూ ఉంటాము. మరి అణగారిన వారిని ఇప్పటికీ మనము చూస్తూనే ఉన్నాము. ఇంత నాగరికత పెరిగిన సమయంలో కూడా మనము ఇలాంటి తక్కువగా జాతి వారిని నీచంగా చూడటం మనము చూస్తూ ఉంటాము. కాబట్టే ఇలాంటి తక్కువగా ఉన్న వారిని యేసుక్రీస్తు ప్రభువారైతే అలా తక్కువగా చూడలేదు. గ్రీకు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, ఆ దేశం అని లేదు, అతడని లేదు, ఇతడని లేదు, ప్రతి ఒక్కరు కూడా నా ఒక్క బిడ్డలే, వారందరినీ రక్షించడానికే నేను ఈ లోకానికి వచ్చాను అని యెహోవా దేవుడు మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి క్రీస్తు ద్వారా ఈ మాటలు పలికించారు. మరి ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారు అంటే మరి తమ యొక్క మరి ఉనికిని చాటుకోవడానికి, తమ యొక్క మరి పరిస్థితులను చాటుకోవడానికి ఏం చేస్తున్నారంటే మరి తక్కువ జాతిని వారిని మరి నీచంగా చూడటము, హీనపరచడము మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి అలా ఉండకూడదు అని మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఎవరయ్యా వీళ్ళు అంటే, మీరు దళిత జాతుల్ని ఎప్పుడైనా ఆదుకున్నారా అంటే, వారికి ఎలా ఆదుకోవాలి అంటే వారికి వస్త్రము లేని వారికి ఏం చేయాలంట, వస్త్రము లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలి. మరి ఎవరైతే అనారోగ్యంగా పరిస్థితుల్లో హాస్పిటల్లో పాలై ఉన్నారో అట్టి వారికి వెళ్ళి చూడవచ్చాలి. మరి వారికి ఎవరినైతే మరి దిక్కులేని స్థితిలో ఉన్నారో ఆ దిక్కులేని వారిని ఆదరించే వారిలా ఉండాలి. అందుకనే యెహోవా దేవుడు అన్నాడు, వెధవరాళ్ల పక్షాన కానీ, ఎవరైనా దిక్కులేని వారి పక్షంలో కానీ, వారు ఎవరైతే మొర్ర పెడతారో వారి మొర్రకి నేను త్వరగా ఉత్తరం ఇస్తాను, వారికి నేను న్యాయకర్తగా ఉంటాను, వారికి న్యాయము తీర్చడానికి నేను వస్తానని యెహోవా దేవుడు అనాది కాలంలోనే మరి మీకా ప్రవక్త ద్వారా తెలియపరిచారు. నిజమే చూస్తూ ఉంటాము, ఎక్కడైతే అన్యాయం జరుగుద్దో, ఎక్కడైతే మరి న్యాయం లేకోకుండా మరి త్రొక్కబడుతున్నారో, అణగద్రొక్కబడుతున్నారో వారి మధ్యలోకి మరి నేను వస్తాను అని మరి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి సమరయ స్త్రీని కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాకు దాహం మరి అని అడిగినప్పుడు ఆవిడ అంటది కదా, ఏమని అంటదంటే, అయ్యా మీరు యూదులు కదా, నేనేమో సమరయుల్ని, మీకు మాకు ఎలా సాంగత్యం అని అడుగుద్ది. సమరయులు యూదులు అని సాంగత్యము ఎలా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, లేదు లేదు, నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వు ఎప్పుడు కూడా మరి దప్పికొనవు అని తెలియజెప్పినప్పుడు అప్పుడు తన కన్నులు తెరవబడి ఈయన మెస్సయ్య అని గుర్తెరిగినట్లు మనము చూస్తూ ఉంటాము. అదే సమయంలో మరి అక్కడ అనేక మంది వారిని యేసుక్రీస్తు వైపు తిప్పిన ఒక స్త్రీగా, మనకి సువార్త ప్రకటించిన స్త్రీగా ఆవిడిని మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మరి ఏ విధము చేతనైనా సరే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని కూడా సమానులుగా ఎంచి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకనే మరి మనం చూస్తూ ఉంటాం కదా, కులం లేదు, మతం లేదు, అన్ని వారిని సమానంగా చూడాలి అని మన రాజ్యాంగం కూడా తెలియపరిచినట్లు చూస్తూ ఉంటాం. కానీ కొన్ని చోట్ల మరి షెడ్యూల్ తెగలని, కొన్ని చోట్ల మరి అణగారిన వారి జనాంగం అని, అలా కొన్ని చోట్ల కూడా మనము చూస్తూ ఉంటాము. అసలు మరి ఇప్పుడు వరకు మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మన దేశంలో చాలామందిని మరి తక్కువ జాతి వారిగా చూస్తూనే ఉన్నట్లు చూస్తాము. అయితే యెహోవా దేవుడు ఎందుకు తన రూపాన్ని కోల్పోవలసి వచ్చింది, మళ్ళీ ఎందుకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాడు అంటే, మనుషుల వల్ల అవిధేయత, వాళ్ళు ఏమని చేశారంటే తినొద్దన్న పండు తిని మరి అవిధేయత అనేది
తెచ్చుకున్నారు. దానివల్ల పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. ఆ మరణ బంధకాలలో ఉన్న మనలను, దరిద్రతతో మనం ఉన్న మనలను మరి ఎక్కడ యెహోవా దేవుడు మనల్ని విడిపించడానికి, మన అతిక్రమముల నుంచి విడిపించటానికి, మన తిరుగుబాటు చేసిన తనము నుంచి విడిపించటానికి మరి యేసుక్రీస్తు ప్రభువారిని మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా మనలను క్రీస్తుతో కూడా బ్రతికించునని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. నిజమే, మనము పూర్వ దినాలలో మనం యేసుక్రీస్తు ప్రభువుని రూపమును స్వరూపమును ధరించుకుని ఈ లోకానికి మనల్ని సృజించిన యెహోవా దేవుడు మరి సాతాను ద్వారా ఒక పాపం అనేది వచ్చి ఆ పాపము మానవుడిలో ప్రవేశించి మానవుడు తన రూపాన్ని కోల్పోయినప్పుడు తన మహిమ రూపాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తాము. అందుకే మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాము, దేవుని స్వరూపమై ఉన్న వారికి మరి ఈ మనోనేత్రంలో అంత కనులకు గ్రుడ్డితనం కలగజేస్తుందంట. ఈ యుగ సమాప్తమైన దేవత ఏం చేస్తుందంటే మన కనులకు గ్రుడ్డితనం కలగజేస్తుంది. అందుకే లోకాసు వార్తలో మనకి ఇచ్చిన సువార్త పాఠంలో చూస్తాం కదా, మరి ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే గ్రుడ్డివారిగా ఉన్నారో, ఎవరైతే కనులకు గ్రుడ్డివారు అంటే కనులకు ఉన్న పొరలే కాదండి, మరి గర్వం అనే పొరలతో కానీ తెలియని తనముతో ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో మరి ఇంకా తెలియని స్థితిలో నిజదేవుని తెలియకుండా ఈ లోకం వైపు పరిగెడుతున్నారో అట్టి వారికి వెలుగుగా సువార్త అనేది ప్రకటించాలి. అట్టి వారి కోసమే నేను ఈ లోకానికి వచ్చాను అని యెషయా గ్రంథం ద్వారా తెలియజేశారు. మళ్ళీ లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు గ్రంథము విప్పి చదివి మరి యేసుక్రీస్తు ప్రభువారు నేను ఎందుకు వచ్చానంటే మరి ఈ లోకంలో మీరు నశించిపోతున్న వారిని రక్షించడానికి నేను వచ్చాను అని తెలియపరిచినట్లు మనము చూస్తూ ఉన్నాము. అందుకే కొందరినైనా మనము రక్షించేవారిలా ఉండాలి ఈ లోకంలో. అలాంటి రక్షించేవారిలా ఉండాలని కోరుకుంటూ మరి మనకు అనేకమైన బైబిల్ పాఠాల్లో అనేకమైన ఉన్నాయి. దేవుడు కనికరం గలవాడని, ఆయన కృపా సమృద్ధి వల్ల మనల్ని ఏం చేస్తున్నాడంటే కోపించినను కూడా ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడని, మరి అలాంటి వారందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడని మనము చూస్తూ ఉంటాము. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను కూడా మరి ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడు అలని యాకోబు పత్రికలో మనము 4:6లో కూడా చూస్తాము. ఆయన ఎవరైతే దీనంగా ఉంటారో, ఎవరైతే ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటారో, ఎవరైతే అణగద్రొక్కబడతారో, విసర్జించబడతారో, నలగగొట్టబడతారో అట్టి వారి పక్షాన నేను ఉంటానన్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో అణగద్రొక్కబడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు నలగగొట్టబడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు విసర్జించబడ్డావో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుంటూ దేవుని వైపు చూసి ఈ రోజైనా దేవునిని మనం వెతికే వారిలా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయము మరి 15వ వచనంలో అంటాడు కదా, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను వచ్చి నివసిస్తాడంట. మరి అలాంటి నివసించే దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఎట్టి పరిస్థితులు శారీరకంగా కానీ మానసికంగా కానీ మనల్ని బాధ పెడుతున్న ఏ పరిస్థితులైనా కావచ్చు, వాటిలన్నిటినీ యెహోవా దేవుని దగ్గరకు వచ్చి నీవు మొర్రపెట్టినప్పుడు ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను విడిపించడానికి మరి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీకు ఏ సమస్యలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ పరిస్థితులతో నలిగిపోతున్నావో ఒకసారి నీవు పరిశీలన చేసుకుని దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము మన పరిస్థితుల వల్ల కొన్ని విషయాలలో మనము ఏమైపోతామంటే నలిగి కొట్టబడిపోయి మనము అతలాకుతలం అయిపోతూ ఉంటాము. ఈ సమస్య వల్ల నిస్పృహల్లోకి వెళ్ళిపోతాము. కానీ యెహోవా దేవుడి దగ్గరికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు మనకిచ్చిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగంలో 113వ కీర్తనలో మరి నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన పైకెత్తువాడు. నువ్వు ఎప్పుడైతే యెహోవా దేవుని దగ్గరికి వచ్చి నీవు మొర్ర పెట్టుకుంటావో, నువ్వు నలిగిపోతున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడును ప్రతి విషయంలో కూడా యెహోవా దేవుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు అణగద్రొక్కబడినప్పుడు నిన్ను పైకి లేవనెత్తే
దేవుడై ఉన్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఏ స్థితిలో అయితే నువ్వు దిగజారిపోయావో, ఏ స్థితిలో అయితే నువ్వు నలగగొట్టబడుతున్నావో, ఏ స్థితిలో అయితే నిన్ను చూసి నవ్వుతున్నారో, ఏ స్థితిలో అయితే నిన్ను చూసి ఈవిడు ఎందుకు పనికిరాడువాడు అంటున్నారో, ఆ వారి ముందే నిన్ను యెహోవా దేవుడు ఘనపరిచే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు మాత్రము యేసుక్రీస్తు ప్రభువారికి మనము ఒక గొప్ప సాక్ష్యముగా ఉండాలి. అలాంటి సాక్ష్యము కలిగి ఉండాలంటే ఈ రోజుల్లో నీకిచ్చిన పనిని నీవు దేవునికి ఏ విధంగా ఉపయోగిస్తున్నావో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ మన యొక్క పరిస్థితిని దేవునికి అప్పగించుకుంటూ, ఇంకా ఎక్కడైతే మరి దళితులు కానీ, మరి ఆదివాసీలే కానీ దేవుని రూపాన్ని తెలియకుండా దేవుని మహిమ స్వరూపాన్ని కోల్పోయిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకుని నిజమైన రక్షకుడిగా అంగీకరించి, నిజమైన రక్షకుడు ఆ సువార్తను అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ రానయ్యున్నాడు అనే సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మనమే కాదు, మన ముందు ఉన్నవారు కూడా చెప్పేటట్లుగా మనం చేయాలని కోరుకుంటూ, మరి ఈ కొద్ది మాటలు ఈరోజు మనకిచ్చిన అంశాన్ని నేను ముగిస్తున్నాను. ఇంకా అనేక మాటలైతే మనకు ఉన్నాయి, కానీ మనకు సమయం అయితే లేదు కాబట్టి కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. అలాంటి దేవుని కృప, అలాంటి దేవుడు మరి ఆ మంచి కృపను మనకు అనుగ్రహించి మన మీద తన కనికరము, తన కృపను, అందుకే అంటాడు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆ విధముగా మనము కూడా దేవుని చేత కనికరింపబడాలని కోరుకుంటూ, మనకి తెలియని వారి పక్షమును కూడా దేవుని స్వార్థ మరి చెప్పేవారిలా ఉండాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఇచ్చిన ఈ అంశాన్ని దేవుడు దీవించాలని, ఇది మన జీవితాల్లో మరి నిండారుగా ఆశీర్వదించబడి ఒక్క మాట అయినా మన హృదయాలకు తగిలి దీని ప్రకారం నడుచుకుంటూ మరి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.